హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమ సాక్షిగా 18వ భాగాన్ని వినేద్దాం. డ్రైవర్ రాగానే అతనికి మదర్ ఉంటున్న అడ్రస్ చెప్పి వెళ్ళమన్నాడు అభి. చిన్మయి కళ్ళు తెరవలేదు. అభితో మాట్లాడాల్సి వస్తుందని. అభి కూడా డిస్టర్బ్ చేయలేదు. జస్ట్ హ్యాండ్ హోల్డ్ చేశాడు. కమిషనర్ నుండి కాల్ రాగానే లిఫ్ట్ చేశాడు. వాడు సాక్ష్యం చెప్తాడనే నమ్మకం లేదు అభి, ఒట్టి పిరికివాళ్ల ఉన్నాడు అన్నాడు విశాల్ గురించి. చెప్పే వరకు మీరు వాడిని వదలకండి అంకుల్ అంటూ అతని ఫ్యామిలీ ప్రొటెక్షన్ అది అని అడిగాడు. వాళ్ళు మా అండర్లోనే ఉన్నారు, వాళ్ళకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కానీ ఆదిత్యని తక్కువ అంచనా వేయకు అని జాగ్రత్త చెప్పాడు. ఓకే అంకుల్ అంటూ అతన్ని కలవమని చెప్పడంతో 2 అవర్స్లో మీ ఆఫీస్కి వస్తాను అన్నాడు. నిన్న గౌడానికి చేరుకున్న అభి, నిరంజన్ వాళ్ళకి తెలుసు ఆదిత్య తమని ట్రాప్ చేయాలని చూస్తున్నాడని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఒకటే, అభి ట్రాప్లో వాళ్ళు చిక్కుకున్నారని. నిరంజన్ని మనీష్ కాంటాక్ట్ అయ్యేటప్పుడే కమిషనర్ గారిని కలిసిన అభి ఏం జరుగుతుందో ఒక అంచనానికి ముందే వచ్చాడు. అప్పటికే మనీష్ నెంబర్ని ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు పిలిచినప్పుడు రావడానికి సిద్ధంగా మఫ్టీలో ఉన్నారు పోలీసు వాళ్ళు. సరిగ్గా 10 అవుతుంటే నిరంజన్కి ఫోన్ చేశాడు. నేను మీరు చెప్పిన చోటికి వచ్చానని. ఒక్కరే వచ్చారా అని అడిగాడు. అవును. ఎందుకు అలా అడిగారు అన్నాడు నిరంజన్. తెలిసినా కూడా అభి రాలేదని డిసప్పాయింట్మెంట్ అతనిలో కనిపిస్తుంది. ఏం లేదు, రైట్ సైడ్ ఎంటర్ కాగానే రైస్ మిల్ ఉంటుంది, అక్కడే చూశాను నేను ఆవిడ్ని అని చెప్పాడు. మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అని అతన్ని కూడా ఉండమన్నారు. లేదు, ఆవిడ ఒంటరిగా ఉంది, అక్కడ ఎవరు మనుషులు లేరు, వాళ్ళు వచ్చేలోగా తీసుకెళ్ళండి తొందరగా అని చెప్పి తన మనుషులతో సిద్ధంగా ఉన్నాడు మనీష్. అభి ఉన్నాడని ధైర్యంతో నిరంజన్ కూడా వెళ్ళాడు. అతను ఆ ప్లేస్కి చేరుకున్న 2 నిమిషాల్లో అతన్ని కిడ్నాప్ చేశాడు మనీష్. ఫోన్ తీసుకుని అక్కడే పడేసి అతన్ని తీసుకెళ్లాడు. స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ అయి ఉన్న ట్రాకర్ సహాయంతో అభి వాళ్ళు వాళ్ళ కారుని వెంబడిస్తున్నారు. మనీష్ నిరంజన్ని తీసుకెళ్లిన ఇల్లు. అంతకుముందు అతను ఫోన్ ట్రేస్ చేసినప్పుడు ఎక్కువగా సిగ్నల్స్ కూడా ఇక్కడి నుండే వచ్చాయి. ఖచ్చితంగా ఆదిత్య అక్కడే ఉంటాడని నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. నిరంజన్ లోనికి వెళ్ళిన 10 నిమిషాలకి ఏఎస్పీతో కలిసి ఆ ఇంట్లోకి ప్రవేశించారు వాళ్ళు. అక్కడ ఉన్న ఆదిత్య సెక్యూరిటీ పోలీసులు రావడంతో కంగారుగా ఉన్నారు. ఇల్లంతా తమ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కడా మదర్ కనిపించలేదు. నిరంజన్ కూడా లేడు. ఆశ్చర్యంగా చూశారు ఇల్లంతా. అదే సమయంలో ఆదిత్య రాగిని ఇంటికి వెళ్ళాడు కాబట్టి అతను కూడా కనిపించే అవకాశం లేకపోయింది. దాచినవాడు అంత ఈజీగా వాళ్ళని దాస్తాడని వాళ్ళు కూడా అనుకోకపోవడంతో ఇల్లంతా మరోసారి గాలిస్తుంటే ఆదిత్య ఎక్కడా అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. సమాధానం ఇవ్వలేదు ఎవరు. వాళ్ళు ఇవ్వకపోయినా అతను ఇక్కడే స్టే చేస్తున్నాడు అనడానికి గుర్తుగా అక్కడున్న వీల్ చైర్ కాలితో లాగి, ఇదెవరిది, ఇక్కడ హ్యాండిక్యాప్స్ పర్సన్ ఎవరున్నారు అంటూ వాళ్ళని బెదిరిస్తుంటే, మీరెందుకు వచ్చారు ఇక్కడికి, సర్చ్ వారెంట్ ఉందా అనుకుంటూ వచ్చాడు మనీష్. అప్పటి వరకు అక్కడే ఉన్న వాళ్ళకి మనీష్ ఎక్కడి నుండి వచ్చాడో అర్థం కాలేదు. అతన్ని చూస్తూ ముందుకు వెళ్ళి, మదర్ తెరిసా అనాథాశ్రమంలో మదర్ని మీరు కిడ్నాప్ చేసినట్టుగా సాక్ష్యాలున్నాయి, ఎక్కడ ఆవిడ అన్నాడు ఏసీపీ. అదంతా అబద్ధమని మనీష్కి తెలుసు. ఆశ్రమం ఏంటి, కిడ్నాప్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు నా ఇంట్లో మీరేం చేస్తున్నారు అని బింకంగా ముందుకు వచ్చిన అతన్ని పట్టుకుని నిజం చెప్పడానికి వాళ్ళ పద్ధతిని యూజ్ చేస్తున్నారు పోలీసులు. అబ్బీకి మాత్రం అసహనంగా ఉంది. ఆవిడ అక్కడే ఉంటే ఎక్కడ ఉందని ఆలోచిస్తుండగానే కానిస్టేబుల్ వచ్చి కిందికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయక్కడ అని చెప్పాడు. మనీష్ షటిల్ పట్టుకుని లాక్కెళుతూ అక్కడ ఉన్న ఎవరూ తప్పించుకోకుండా పోలీసు పట్టుకున్నారు. వారి మొబైల్స్ అండ్ గన్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కిందికి వెళ్ళడానికి మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీకి మధ్య ఉన్న ఫ్లాట్ స్టెప్స్ ఎవరూ గమనించలేదు. కారణం అది పైనుండి చూస్తే వుడెన్ స్టాండ్లా ఉంది. కిందికి వెళ్లారు అభి ఏసీపీతో కలిసి. 3 రూమ్స్ ఉన్నాయి. అందులో మదర్ ఎక్కడుందో కనుగొనడానికి ఎక్కువ టైం పట్టలేదు అతనికి. కానీ తనతో ఉన్న అమ్మాయి ఎవరూ అర్థం కాలేదు. అభిని చూస్తేనే ప్రాణం లేసొచ్చింది ఆమెకి. బోరున ఏడుస్తూ అక్కడ జరిగిందంతా చెప్పింది. పాపని తీసుకుని మదర్ని కూడా తీసుకుని బయటికి వెళ్తుంటే భయం పట్టేసింది మనీష్కి. ఈ విషయం ఆదిత్యకి తెలిస్తే తనని ఖచ్చితంగా చంపేస్తాడు. అతని చేతిలో చావడం కన్నా వీళ్ళని బెదిరించి అనుకున్నాడు. అతని పాకెట్లో ఉన్న గన్తో రియాకి గురిపెట్టాడు. ఏసీపీ అతని ఆపాలని చూసినా జరగలేదు. ఏదైతేనే రియాని తీసుకుని వెళ్ళిపోయాడు మనీష్. అతన్ని వెతుకుతూ వెళ్లారు అభి ఇంకొకరు. ఇక్కడ మదర్ని తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. ఆదిత్య మనుషుల్ని కూడా లాకప్లో పెట్టి అతని గురించి వివరాలు తెలుసుకుంటుండగా ఆదిత్య నుండి అక్కడ కుప్పగా పడేసిన ఫోన్లో నుండి ఒకరికి కాల్ వచ్చింది. మొబైల్ ఎవరిదో చెప్పి అతన్ని లిఫ్ట్ చేయమన్నారు. వాళ్ళు ఇంటికి వస్తున్నారు, జాగ్రత్త, నేను హోటల్కి వెళ్తున్నా అని కట్ చేశాడు. కనీసం అటు నుండి సమాధానం కోసం ఆశించలేదు ఆదిత్య. మొబైల్ తీసుకుని కమిషనర్కి కాల్ చేసి మళ్ళీ స్పాట్ చేరాడు.
వచ్చేది ఎవరో ఎవరికీ తెలియదు. అక్కడే వాళ్ళకి విశాల్, నిహా కూడా దొరికారు. ఆదిత్య ఎక్కడున్నాడో ట్రేస్ చేయడం కష్టం కాదు, కానీ దొరికిన వాళ్ళలో ఒకరైన ఆదిత్య పేరు చెప్పాలి కదా. కమిషనర్ ఆఫీస్లో విశాల్, నిహారిక ఉన్నారు. మదర్ వీక్గా ఉండడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ రోజు. ఇక్కడ అభికి రియాని కాపాడేటప్పుడు బుల్లెట్ తగిలింది. అలాగే ఆ టైంలో మనీష్ని చంపడం కాకుండా మరో ఆప్షన్ అతనికి మిగలలేదు. లేదంటే అతనితో పాటు ఎక్కడికి తీసుకెళ్లినా మనీష్ చేతుల్లో ఒక చిన్న పిల్ల జీవితం నలిగిపోయేది. రియాని తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నారు. అభికి ట్రీట్మెంట్ చేస్తుండగా రాధా వాళ్ళకి కాల్ చేశాడు కమిషనర్. అభి చేసిన హత్య గురించి చెప్పి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడానికన్నా ముందే మనం బెయిల్ రెడీగా పెట్టుకోమని చెప్పాడు. రాధా గారు అక్కడే ఏడ్చేశారు. కేవలం ఒక అమ్మాయి వల్ల ఈరోజు అభి హంతకుడయ్యాడని, పైగా ఆదిత్య అతనికి తెలిస్తే ఊరుకుంటాడా? డబ్బుతో పాటు క్రూరత్వం నిండుతుంది అతనిలో. అభిలా సౌమ్యంగా ఉండగలడా? ఏం జరగబోయేది అర్థం కాలేదు ఆమెకి. అందుకు కారణం మాత్రం చిన్మయ్ అని బలంగా నమ్మింది. అభికి ట్రీట్మెంట్ పూర్తి చేసి తీసుకొచ్చిన తర్వాత చిన్మయ్ గీతని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పారు మెయిడ్స్. తను వచ్చాక అక్కడ జరిగిన విషయాలేవి చెప్పకూడదు, ముఖ్యంగా తన మీద మర్డర్ కేసు ఫైల్ అయిన విషయం చిన్మయ్కి తెలియకూడదని అభి మాట తీసుకోవడంతో ఆ రాత్రి రాధగారు మాట్లాడలేకపోయారు. ఉదయాన్నే మదర్ గురించి చెప్దామనుకుని చిన్మయ్ దగ్గరికి చిన్మయ్ లేకపోవడంతో ఇలా తన కోసం వచ్చేశాడు అభి. అతను పట్టుకున్న చెయ్యి ఆసరాగా చేసుకుని భుజంపై తలవాల్చి పడుకున్న తనని చూసి నవ్వుకుని డ్రైవర్ అడుగుతుంటే లెఫ్ట్కి వెళ్ళమని చెప్పి ఇంకా టైట్గా హోల్డ్ చేశాడు ఆమె హ్యాండ్స్ని. ఎముకలు విరిగిపోతాయి అని అతనికి దూరం జరిగింది. ఫ్యూచర్లో నీకు అలవాటు అవుతుందిలే అంటుండగా అతన్ని భస్మం చేసేలా చూస్తుంది ఒక్క చూపు విసిరి. చూడు కల, ఒకప్పుడు నువ్వే అనేదానివిగా హోల్డ్ మీ హార్డ్ అని, ఇప్పుడేం అన్నాడు. చిత్రంగా అభి కళ్ళు నవ్వుతున్నాయి. వాటిని చూడకుండా ఇప్పుడు చాలా ఉన్నాయి. విశాల్, ఆదిత్య, నా గతం, ఈ ప్రెగ్నెన్సీ, ఇంకా చాలా ఉన్నాయి మన మధ్య. అవన్నీ దాటి నీ దగ్గరికి రావడం ఈ జన్మకి కుదరదేమో అంది. ఒక్కో ఫెన్స్ నేను క్లియర్ చేస్తా చిన్మయ్, అప్పుడే నువ్వు వచ్చేస్తావు అంటూ సెకండ్ బిల్డింగ్ దగ్గర కారు ఆపమన్నాడు. ఇక్కడే ఉందా మదర్ అంది సంతోషంగా. అనగానే ఆలస్యం చేయకుండా దిగేసి లోనికి పరిగెత్తింది. మెల్లిగా అంటున్న అభి మాటలు ఆమెని చేరలేదు. హాల్లో రియాని చూసింది. వేగంగా పడిన అడుగులు ఆగిపోయాయి. రియా, నువ్వేంటిక్కడ ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడే వచ్చాడు అభి. చెప్పాలి అనుకోలేదు, మదర్ కావాలని ఏడ్చిందట, తినకుండా నేనే తీసుకొచ్చాను అని చెప్పాడు. నమ్మేసింది. చెప్పింది అభి కాబట్టి. ఆవిడ కోసం చూసి రూమ్లోకి వెళ్ళింది. బెడ్ మీద పడుకుని ఉంది చాలా నీరసంగా. రియాతో మాట్లాడాలని తనని తీసుకుని బయటికి వచ్చాడు అతను. గుమ్మం ముందు కూర్చొని రియాని కూర్చోబెట్టి తన తల నిమురుతూ భయపడ్డావా అన్నాడు. హా అంకుల్, మీరు రాకపోతే అంది భయంగా. కంట్లో నీళ్లు చేరాయి తనకి. 13 సంవత్సరాల వయసు, చిన్న పిల్ల కాదుగా. కొద్దిగా అర్థమైంది తనకి. ఇంకా ఏం ప్రాబ్లం రాదులే అని నేను ఒకటి చెప్తాను, నువ్వు చెప్పినట్టుగా చెప్తావా అని తనేం చేయాలో చెప్పాడు. నేను మదర్ని అడగాలి అంది ఆలోచిస్తూ. తప్పకుండా, కానీ చిన్మయ్కి తెలియకూడదు, సరేనా అని ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ తన స్టడీస్ ఇంట్రెస్ట్ గురించి అడిగి తెలుసుకున్నాడు. అభి అని పిలిచింది చిన్మయ్. పద అని రియాతో లోనికి వెళ్దామా అన్నాడు. ఒకసారి మదర్ వైపు చూసి మా ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తావా అంది. ఆమె చూపుల్లో రిక్వెస్ట్ కనిపిస్తుంది. ఇందాకే చెప్పాడు అభి, నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ బేబీ నాది అవుతుంది, నాకు బేబీ కూడా కావాలి అని. అయినా చిన్ను అభాషణ అనడంతో అతనిలో బాధకి కారణమైంది. ఆర్ యూ ష్యూర్ అన్నాడు గద్గద స్వరంతో. అని పక్కకి చూస్తుంది అతన్ని చూడలేక. 12కి వెళ్ళాలి చిన్ను, ఇంకా టైం ఉంది, వెళ్దాం పద అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను, హాస్పిటల్ అడ్రస్ చెప్పు, మేం వస్తాం అంది. తను ఇంకా రాదని కూడా అర్థమైంది. రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు. ఆమెకి తెలుసు తను మరోసారి అభిని బాధ పెడుతుందని. ఇప్పుడు తను ఈ స్టెప్ తీసుకోకపోతే అభి పేరెంట్స్కి దూరం అవ్వాల్సి ఉంటుంది. అది తనకు ఇష్టం లేదు. మదర్ ఏదో చెప్తున్నా తనకి వినిపించలేదు. ఎర్రగా అయిన కళ్ళతో ఆ క్షణం అభిని చూసిన ఆమెకి అతనితో రానంటూ తప్పు చేశాను అని పదే పదే అనిపిస్తుంటే బాధగా కూర్చుంది. వెళ్లాల్సింది చిన్ను తనతో. చెప్పిన మదర్ మాటలతో తేరుకొని అలా చేస్తే అభి అందరికీ దూరం అవుతాడు, నేను మాత్రమే మిగులుతా తనతో అని చిన్నగా నవ్వి రూమ్లోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే అభి చెప్పిన విషయం మదర్కి చెప్పింది తను. ఆవిడ చాలాసేపు ఆలోచించి చేస్తావా అంది రియాతో. హా అంది ధైర్యంగా. రియా తలనిమిరి సంతోషంగా నువ్వు అక్క దగ్గర కూర్చో, నేను వంట చేస్తాను అని వెళ్ళింది. ఆదిత్య బెంగళూరు చేరుకున్నాడు. అంత సడన్గా వచ్చిన అతన్ని చూసి ఆశ్చర్యపోయారు వైదేహి, తులసి. వచ్చి రావడమే తన పర్సనల్ మీటింగ్ హాల్లోకి వెళ్ళిన అతన్ని కదిపే సాహసం ఎవరూ చేయలేదు.
అతని మనుషులు వీల్ చైర్కి బదులు నార్మల్ చైర్లో కూర్చోబెట్టాడు. సరిగ్గా 40 నిమిషాలకి గేట్ దగ్గర రిపోర్టర్స్ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య మనుషులు వాళ్ళని తీసుకెళ్లి అతని టేబుల్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోమన్నారు. ఆదిత్య ఎప్పుడు ఇండియాకి వచ్చాడో, ఎందుకు ఇంత అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేశాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళతో పాటు వైదేహి, సీమ, తులసి కూడా ఎదురు చూస్తున్నారు. అతను ఏం చెప్పబోతున్నాడా అని. మొహంలో గంభీరత్వం, కళ్ళల్లో స్పార్క్, డబ్బుందని అహంకారం, తర్పం అన్నీ కలగలిపి ఆదిత్య వారికి స్పెషల్గా కనిపిస్తుంటే, సార్ మీటింగ్ అరేంజ్ చేయడానికి గల కారణం అడిగారు. కన్నడతో పాటు కొన్ని హిందీ న్యూస్ ఛానల్స్ వారు, కావాలని పిలిపించిన తెలుగు న్యూస్ ఛానల్స్ వారు ఉన్నారు. వెల్, మీకు తెలుసు కదా, మిట్టల్ వంశపు 4వ తరం వారసుడు రాబోతున్నాడని. కొన్ని కాంప్లికేషన్స్ వల్ల వైదేహి బిడ్డని మోసే స్థితిలో లేదు. కాబట్టి తనకి అబార్షన్ చేయాల్సింది వచ్చింది. పైగా దురదృష్టం కొద్దీ వైదేహి ఎప్పటికీ తల్లి కాలేదని డాక్టర్లు చెప్పారు. చాలా సులువుగా అబద్ధాన్ని అందంగా అల్లేశాడు అతను. రిపోర్టర్స్ మొహంలో ఆదిత్య మిట్టల్ మీద సింపతి కనిపిస్తుంది. అతనికి కావాల్సింది కూడా అదే. ఇప్పుడేం చేస్తారు సార్? వారసుడి కోసం రెండో పెళ్లి చేసుకుంటున్నారా అడిగారు రిపోర్టర్స్లో ఒకరు. నేను చేసుకోకూడదే అనుకున్నాను. సరోగసి ద్వారా బిడ్డని కనాలి అనుకున్నాను. కానీ నా భార్య వైదేహి మిట్టల్ వినలేదు. ఈ ఇంటి కోడలు మాత్రమే వారసుని మోయాలి అనుకుంది. అందుకే తను స్వచ్ఛందంగా నాకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. తన కోరిక మేరకు తనతో విడాకులు అంగీకరించి మరో రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. జీరమైన స్వరంతో చెప్పాడు ఆదిత్య. ఇదంతా ఎప్పుడు జరిగింది సార్ అని అడిగారు. నెల రోజుల క్రితం అని చెప్పాడు. చాలాసేపు తర్జనా భర్జనాల మేర పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇదంతా సహజమే అని అర్థం చేసుకున్నారు రిపోర్టర్స్. మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు సార్ అని అడిగారు. చిన్మయ్ శ్రీ తన పేరు చెప్పాడు ఆదిత్య విజయ గర్వంతో. ఆదిత్య పనిన వలలో తను కూడా చిక్కునందుకు తనని తాను నిందించుకుని తడిదేరిన కన్నులతో అక్కడ జరిగేది చూస్తుంది వైదేహి. ఆ రోజు తనని హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడో తెలీదు. వెళ్ళిన తర్వాతే తెలిసింది తనకి లేని గర్భాన్ని క్రియేట్ చేసి అబార్షన్ చేసినట్టుగా రిపోర్ట్స్ సృష్టించడానికి ఆదిత్య అక్కడికి వెళ్ళమన్నాడని. మరో అరగంటకి రిపోర్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. వారికి పర్టికులర్గా చెప్పాడు, సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి న్యూస్ రిలీజ్ చేయండి అని. ఎందుకని అడగ్గా, రేపు చిన్మయ్ బర్త్డే అని, మిట్టల్ ఫ్యామిలీలోకి ఆమెని అఫీషియల్గా ఆహ్వానిస్తున్నానని చెప్పాడు అతను. గేట్ దాటిన రిపోర్టర్స్ని చూసి మళ్ళీ అతను తన సింహాసనాన్ని అధిష్ఠించాడు. వీల్ చైర్ తోసుకుంటూ వచ్చి వైదేహి మీదకి డివోర్స్ పేపర్స్ విసిరేసి సంతకం చేయమన్నాడు. కంగు తింది తను. ఏం మాట్లాడుతున్నావు ఆది, తను నీ భార్యరా అని గట్టిగా అరిచింది తులసి. ఆ మాటలు అతనికి చేరలేదు. సైన్ చేయి, ఈసారి ఇంకాస్త గట్టిగా అడిగాడు. చేయను అంది అతన్ని చూడకుండా. నాకు కోపం వస్తే పరిణామాలు నువ్వు ఊహించలేవు వైదేహి, సైన్ చేయి అని అరిచాడు. చేయదు అది. నువ్వేం చెప్పి చిన్మయిని ఇంటికి తీసుకొస్తావో గుర్తు తెచ్చుకోరా. మిట్టల్ వంశానికి వారసుడు కావాలి. అది నీ ద్వారా కానప్పుడు చిన్మయ్ ద్వారా కావాలి. తనకి నాకు పుట్టే బిడ్డ మన బిడ్డగా ప్రపంచానికి పరిచయం అవుతాడని ఒప్పించే కదరా ఇదంతా చేశావు. మళ్ళీ ఇప్పుడేంటిదంతా? ఎప్పుడో జరిగిన పెళ్ళి నెల రోజుల క్రితం జరగడం ఏంటి? వైదేహి విడాకులు ఇవ్వడం ఏంటి? తనకి గర్భం పోవడం ఏంటి? ఆదిత్య ముందుకు వెళ్ళి నిలదీసింది తులసి. సమాధానం ఇవ్వకుండా రేపు లాయర్ వచ్చే టైంకి సంతకం నా టేబుల్ మీద ఉండాలని వెళ్ళిపోయాడు. కొడుకులో అంతటి నిర్లక్ష్యం ఆమెలో తట్టుకోలేని వేదన కలిగించింది. వైదేహి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్న ఆమెని వదిలించుకొని కళ్ళల్లో నీరు రాకుండా చూసుకుంటాను అన్నారుగా అత్తయ్య. మా పెళ్ళైన ఇన్నేళ్లలో ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా వీటిని ఆపే ప్రయత్నం చేయండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కమిషనర్ గారితో మాట్లాడి విశాల్ దగ్గరికి వెళ్ళాడు అభి. అతన్ని చూడ్డానికి కూడా ఒప్పుకోలేదు విశాల్. చాలాసేపు ఎదురు చూసినా అన్నిటికీ కారణం నువ్వే. వాడి గురించి తెలిసి కూడా చిన్మయ్ ముందు నన్ను తక్కువ చేయడానికి ఆదిత్యకి ఎదురెళ్ళావు. ఇప్పుడేమైంది? ఇందరి లైఫ్ రిస్క్లో పడేశావు. ఇప్పుడు నీ మాట విని నేను ఆదిత్యకి ఎదురెళ్తే నాకు ఫ్యామిలీ ఉంది సార్, వాళ్ళని రిస్క్లో పెట్టలేను, వెళ్ళిపోండి అని గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఆ ఫ్యామిలీలో చిన్మయ్ కూడా ఉందని నువ్వే కదా కోరుకున్నావు. ఇప్పుడు తను నీ ఫ్యామిలీ కాదా? సూటిగా ప్రశ్నిస్తున్న అతని కళ్ళల్లోకి చూడలేకపోయాడు. ఆన్సర్ చేయి విశాల్. తనని నేను కావాలనుకున్నాను, కానీ తను నన్ను కోరుకోవట్లేదు ఇప్పటికి కూడా. కారణం ఏదైనా తన జీవితం మనస్ఫూర్తిగా నీతో పంచుకుంది. అలాంటి అమ్మాయికి కష్టం వస్తే నా ఫ్యామిలీ అంటున్నావు, మరి చిన్ను ఎవరు అని ప్రశ్నించాడు. నన్ను కాదనుకొని మీతో వచ్చేసింది సార్, ఇంకా అనుకోవడానికి ఏమీ లేదు అన్నాడు. మీరన్నట్టుగా నేను ప్రేమించాను తనని, తను కాదు. పెళ్లి తర్వాత భర్తని కాబట్టి నాకు దగ్గరైంది. ఆ బంధం లేదని తెలిసాక తనకి నా మీద ఫీలింగ్స్ కూడా దూరం అయ్యాయి. ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో చూసినప్పుడే తన కళ్ళల్లో మీరంటే ఇష్టం,
పేరేదైనా ఒక ఆరాధనను చూశాను. తన మొండితనం లేదా తన వల్ల మీకేమైనా అవుతుందనే భయం మిమ్మల్ని దగ్గరగా రానివ్వలేదు అంతే. మీరన్నట్టుగా ప్రేమ లేకపోవడం కాదు అని చెప్పి అతన్ని వెళ్ళమన్నాడు. విశాల్ మాటలు అభిని మాట్లాడనివ్వకుండా చేయడంతో రేపు వస్తానని కమిషనర్కి చెప్పి వెళ్ళిపోయాడు. పడుకున్న చిన్మయిని డిస్టర్బ్ చేయలేదు అతను. మదర్తో మాట్లాడి తనని లేబర్ రూమ్కి తీసుకెళ్ళగానే మనం ఆదిత్యపై కంప్లైంట్ ఫైల్ చేద్దాం అన్నాడు. అందుకు మదర్ కూడా ఒప్పుకొని 11:30 అవుతుంటే చిన్మయిని లేపడానికి వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.